కమింగ్ టు సెకండ్ న్యూస్. ఏపీలో పెట్రోల్ డీజిల్ కొరత రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్న కొన్ని జిల్లాల్లోనే కనిపించిన పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఇవాళ దాదాపు అన్ని జిల్లాలకు వ్యాపించింది. చాలా చోట్ల పెట్రోల్ బంక్స్ దగ్గర నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఉంటే కొన్ని చోట్ల డీజిల్ కొరత కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో డీజిల్ కొరత వాహనదారులని తీవ్ర ఇబ్బంది పెడుతోంది. పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ దర్శనమివ్వడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరి కోతలు, ఆక్వా చెరువుల నిర్వహణపై పడుతోంది ఈ ఇంపాక్ట్. పెట్రోల్ డీజిల్ స్టాక్ ఉన్న బంకులకి వాహనదారులు క్యూ కడుతున్నారు. రాజమండ్రిలోని పలు పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరడంతో రద్దీ కొనసాగుతోంది. ఒకవైపు పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు అధికారులు మాత్రం అలాంటిదేం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పలు జిల్లాల్లోని పెట్రోల్ బంక్స్ లో నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తుండగా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్స్ హెచ్చరిస్తున్నారు. అలాగే అవసరానికి మించి కొనుగోలు చేయొద్దంటూ వాహనదారులకి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే పెట్రోల్ డీజిల్ కొరత ఉన్న మాట వాస్తవమే అంటున్నారు బంకుల యజమానులు. అయితే దీనికి కారణం పెట్రోల్ డీజిల్ సరఫరా కంపెనీలేనని ఆరోపిస్తున్నారు. గతంలో డీలర్స్ కి కంపెనీలు అప్పుగా పెట్రోల్ డీజిల్ సప్లై చేసేవని, ఇప్పుడు క్రెడిట్ నిలిపివేయడంతోనే కొరత ఏర్పడుతుందంటున్నారు బంకుల నిర్వాహకులు. ఇక పెట్రోల్ డీజిల్ కొరత వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అమరావతి వేదికగా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పై చర్చించారు. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్, పౌర సరఫరాల శాఖ అధికారులని ఆదేశించారు సీఎం. బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడాలని సూచించారు. పెట్రోల్ డీజిల్ విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, సీఎం రివ్యూ చేసినట్టు తెలుస్తోంది. మరి కంపెనీ ఓనర్స్ ఏం చెప్తున్నారు? ఎప్పుడు తీరే అవకాశం ఉంది కొరత? మొదట గోదావరి జిల్లాల నుంచి ఈ ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరతకు సంబంధించి వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఉంది. ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో దాదాపు వందల సంఖ్యలో క్యూ లైన్లో వాహనదారులు పెట్రోల్ డీజిల్ కోసం ఉన్నారు. కొంతమంది పెట్రోల్ కొడుతుంటే కొంతమందికి డీజిల్ లేదని చెప్పేసి స్టాకులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు దీని మీద. ఎక్కడైతే రైతులు ప్రధానంగా వరి కోత మిషన్లకు సంబంధించి రైతులు ఇబ్బందులు పడకూడదు, ఖచ్చితంగా వాళ్ళకి డీజిల్ సప్లై చేయాలంటూ కూడా సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులకు, అలాగే జిల్లా కలెక్టర్ కూడా బాధ్యత తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సార్ రాజమండ్రి బంకుల వద్ద చూడవచ్చు క్యూ లైన్లో ఇంకా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉండేది కాదు. కానీ అలాంటిది ఆటోలకు ఒక లైను, 2 వీలర్స్కి ఒక లైను, అలాగే ఒక పక్క 4 వీలర్స్కి ఒక లైను, మొత్తం 3 నుంచి 4 లైన్ల వరకు ఒక్కొక్క పెట్టారు. ఆటో వాళ్ళు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ వాళ్ళకి సంపాదించేది మొత్తం పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క కేవలం 200 నుంచి 300 రూపాయలు మాత్రమే వాళ్ళు పెట్రోల్ పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతకుమించి కొట్టట్లేదు. ఇంకొకటి ఫోన్పేలు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అధికారులు చెప్తున్నప్పటికీ స్థానిక రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. ఇప్పటికే తనిఖీలు కూడా వాళ్ళు చేశారు. స్టాక్ ఎంత ఉంది, ఎంతవరకు వీళ్ళు ఇచ్చేశారనేది మాత్రం అధికారులు కూడా ఇక్కడ చేరుకున్న రెవెన్యూ అధికారులు, స్థానిక ఆర్డీఓ కూడా ఇక్కడ చేరుకుని స్థానికులతో మాట్లాడుతున్న దృశ్యాలు చూడొచ్చు. స్థానిక వాహనదారులతో పెట్రోల్ కొరత ఉందా లేదా అనేది స్వయంగా ఆయన మాట్లాడుతున్న దృశ్యాలు ఇవి. స్థానిక ఆర్డీఓ ఇక్కడ ఉన్నారు. ఏం చెప్తున్నారు వాహనదారులు, ఏం చెప్తున్నారు కొరతకి? మాట్లాడుతున్నారు ప్లీజ్ మాట్లాడుతున్నా. ఇప్పుడు మీరు అంటే మీకు నిజంగానే ప్రాబ్లం ఉందా, లేదంటే ఒక ప్యానిక్తో అంటే అయిపోతుందంట రేట్లు పెంచుతున్నారనే రీజన్తో వచ్చారా? చేసుకుంటాం కదా, పనికి కావాలి సార్, తిరగడానికి కావాలి సార్. ఓకే, అవసరమైన అయితే లేదు సార్. 200 వేస్తున్నారు సార్ ఒక వెహికల్కి, ఎక్కువ ఇట్లా. ఇది స్థానిక ఆర్డీఓ నేరుగా వాహనదారులని సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పెట్రోల్ బంకుకు వచ్చినటువంటి ఎవరైతే 2 వీలర్స్ ఉంటారో వాళ్ళతో మాట్లాడుతారో వాళ్ళ సమస్యల్ని నేరుగా ఆర్డీఓ వివరిస్తున్నటువంటి. ఇప్పటివరకు కూడా స్టాక్ ఎంతవరకు ఉంది, వీళ్ళు ఎంత సప్లై చేశారనేది మాత్రం స్థానిక సివిల్ సప్లై అధికారులతో పాటు స్థానిక కొన్ని ఆర్డీఓ ఇక్కడికి చేరుకున్నారు. ఇంకా క్యూ లైన్లో ఉన్న దృశ్యాలు కూడా చూడొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది. అంటే స్టాకు నిల్వలు ఉన్నాయంటారు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడే వచ్చిందండి ఇప్పుడు స్టాకు డీజిల్. ఓకే, ఇక్కడ నాకు సప్లై అయితే కనుక నార్మల్ కంటే మంచిగానే ఉంది. బట్ ఏంటి జనాలు ఏంటంటే కొంత రకరకాల రీజన్స్తో ఒక ప్యానిక్ కావడం వల్ల ఈ సిచ్యువేషను. ఆ ప్యానిక్ కావడం తప్ప స్టాక్తో ఇబ్బంది లేదు. ఇప్పుడే నిన్న చెప్పారు 8 KL ఈవినింగ్ రావడం జరిగిందంట.
అది రేపటి వరకు కూడా ప్రాబ్లం ఉండదు వాళ్ళకి. 200 కొడుతున్నారు, క్యాష్ ఉంటేనే ఇస్తున్నటువంటి ఫోన్ పే యాక్సెప్ట్. డీజిల్ వచ్చింది, డీజిల్ 8Kలో వచ్చింది. ఇప్పుడు డీజిల్తోనే జనాలు డీజిల్తోనే కొంత ప్యానిక్ అవుతున్నారు. పెట్రోల్ సప్లై పెట్రోల్ ఇది ఇబ్బంది ఏం లేదని మనకు ఈ ఏజెన్సీ వాళ్ళు కూడా చెప్తున్నారు, పెట్రోల్ ప్రాబ్లం లేదని. ఆయిల్ కంపెనీలకి అలాగే ఈ పెట్రోల్ బంక్ నిర్వాహకులతో మాట్లాడి సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆయా శాఖకు సంబంధించిన అధికారులు అలాగే కలెక్టర్లు కూడా ఆ దిశగా ఒక గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఫాలో అవుతున్నాము. బట్ మీకు కూడా రిక్వెస్ట్ చేసేదామంటే ఇక్కడ సప్లై అయితే కనుక సప్లై ప్రాబ్లం లేదు. మనకు మా కలెక్టర్ గారు, జేసీ గారు దాన్ని కంటిన్యూస్గా పర్సూ చేస్తున్నారు. ఎక్కడ కూడా సప్లై వస్తే కూడా ఇమీడియట్గా దాన్ని ఇంటర్వ్యూని అవుతున్నారు, దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. జనాలలో ప్యానిక్ అనేటువంటి పోవడం అనేటువంటిది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆ దశగా జనాలకు కూడా ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. ప్రజల్లో ఇదంతా ఎందుకంటే ఉదయం 6 గంటలకు వచ్చేస్తున్నారు. మాకు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారమే మేము ఈ పెట్రోల్ బంకులు విజిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు చాలా ప్యానిక్ అవుతున్నారని. కాకపోతే పెట్రోల్ అంతా నార్మల్గా పెట్టిన ఇండెంట్ ప్రకారం వచ్చేస్తుంది. కొరత లేదంటూనే మరి ఇంత లైన్ క్యూ లైన్ అలా వస్తుంది. ఇక్కడ వాళ్ళు 200-300 కొడుతున్నారు. ఉన్నా లేకపోయినా కూడా కొంతమంది రేపు ఉండదేమో అనే అనుమానంతో ఈ రోజే వచ్చి కొట్టించేసుకోవడం వల్ల అట్లా అవుతుంది. అంటే ఇండెంట్స్ అయితే మేము దగ్గరుండి వాచ్ చేసి వెంటనే పెట్టించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సీతానగరం ఇలా కొన్ని ఏరియాస్లో హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది. అనపర్తి ఇప్పుడు రాజమండ్రి అర్బన్ అంటే మనకి ల్యాండ్ ఉండదు. లేదు, కొరత అయితే అంతగా లేదండి. మనకి డీజిల్ ఎక్కువ వాటికి అవసరం కాబట్టి వాళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికే మేము ప్రయత్నం చేస్తాం. ఇది రైతులకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే వరి కోత మిషన్లకు సంబంధించి వాళ్ళకి డీజిల్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అంటున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం ప్రతి పెట్రోల్ బంక్కి ఇప్పుడు మాట్లాడిన సివిల్ సప్లై మహిళా అధికారి అలాగే అంతకుముందు ఆర్డీఓ కూడా చెప్పారు. అయితే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని పెట్రోల్ బంకులు చెక్ చేస్తున్నాం, కానీ స్టాక్ ఉంది. కానీ ప్రజలు ఎక్కువగా ప్యానిక్ అవ్వకుండా ఉండడానికి మేము అంటే అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చాము. కానీ రేపు దొరకదన్న ఉద్దేశంతోనే ప్రజలు పెట్రోల్ బంకులకు వచ్చేసి ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత క్యూ లైన్లు పెడుతున్నారనేది మాత్రం ఆర్డీఓతో పాటు సివిల్ సప్లై మహిళా అధికారులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి అయితే రాజమండ్రిలో ఉంది. ఇది కోనసీమలో కూడా ఇంకా కొనసాగుతుంది. చాలా బంకులు కూడా క్లోజ్ చేసినట్టు పరిస్థితి అటు కోనసీమలో కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.